దేవుని పరిశుద్ధ నామమును బట్టి దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రభు దీవెనలు ఆశీర్వాదాలు కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఒక చిన్న మాటను మనము నేర్చుకుందాము. దేవునికి స్తోత్రం. కీర్తనల గ్రంథము 32వ అధ్యాయము 34వ వచనము. యెహోవాయందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. దేవునికి స్తోత్రం. యెహోవాయందు భయభక్తులు కలిగి ఎవరైతే ప్రవర్తించి నడుచుకుంటారో వారికి దేవుని యొక్క దూతలు కాపుదలగా ఉంటారు అని ప్రభు లేఖనము సెలవిస్తున్నది. ఒకవేళ నువ్వు ఒంటరిగా ప్రయాణం చేస్తున్నావేమో, జీవితంలో ఒంటరిగానే నీ ప్రయత్నాల్లో నువ్వు ముందుకు వెళ్తున్నామేమో, నీకు ఎవరి సహాయము లభించట్లేదేమో, కానీ నీవు దేవుని భక్తుడుగా, దేవునికి నమ్మకస్తుడుగా, యథార్థముగా నడుచుకునేటటువంటి దేవుని కుమారుడుగా, కుమార్తెగా ఉన్నావేమో. కాబట్టి దేవుడు తన యందు భయభక్తులు ఎవరైతే నిలిపి దేవుని వెదుకువారిగా ఉంటారో వారికి దేవుని యొక్క దూతలను సపోర్టుగా ఇస్తాను అని దేవుడు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు. అదేవిధంగా కాపుదలనిచ్చే దూతలుగా కూడా మనకు ఉంటున్నారు. ఈ రోజుల్లో చూస్తే చాలా ప్రమాదాలు, రోడ్డు ప్రమాదాలు, భయంకరమైనటువంటి ఇన్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి. కావున ముందు నువ్వు దేవునికి మొదటి ప్రాధాన్యత ఇచ్చి దేవుని దగ్గర మనవి చేసి నువ్వు ఎక్కడికి ప్రయాణం చేసినా, ఏ పని చేయటానికి పూనుకున్నా, నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఏ స్థలంలో నిలిచి ఉన్నా, దేవుని దూతలు, దేవుని కాపుదల, దేవుని దూతల కాపుదల కూడా నీకు మెండుగా లభించును. కాబట్టి యెహోవాయందు భయము, భక్తి, శ్రద్ధ కలిగి మనము దేవునికి మొదట ప్రాధాన్యత ఇచ్చి నిలబడ్డప్పుడు దేవుడు నీకు తెలియకుండానే తన దూతలను నీకు కాపుదలుగా ఇచ్చి నిన్ను కాపాడటానికి కృపచూపు దేవుడుగా ఉన్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆయన దూతలు కావలిగా ఉండి వారిని రక్షించును. బస్సు ప్రమాదాలు అనేకంగా జరుగుతూ ఉన్నాయి. రోడ్ యాక్సిడెంట్లు భయంకరంగా జరుగుతూ ఉన్నాయి. చాలామంది మరణిస్తూ ఉన్నారు, మనం చూస్తున్నాం. కానీ మనం కూడా చాలా చోట్లకు వెళ్తూ వస్తూ ప్రయాణాలు చేస్తున్నాం. మరి మనమైతే సేఫ్టీగా జర్నీ చేయగలుగుతున్నామంటే మన వెనుక ఉండి మనల్ని నడిపించడానికి మన తండ్రి అయిన దేవుడు ఉన్నాడు. మనకు చుట్టూగా దేవదూతలు కాపుదలుగా ఉండి మనల్ని ప్రొటెక్ట్ చేస్తూ ముందుకు నడిపిస్తున్నటువంటిగా ఉన్నారు. ఆ మర్మము మనకు తెలియకపోవచ్చు, కానీ మనం దేవుని దగ్గర ఏది మనవి చేసినామో ఆ చేయబడిన ప్రార్థన వ్యర్థంగా పోదు. దేవుడు నీ ప్రార్థన త్రోసివేసేవాడు కాదు. కనుక దేవదూతలను నీకు సహాయముగా ఇచ్చి రాత్రి పగలు ఏ సమయమందైనను నీవు ప్రయాణాలు చేసినప్పుడు, పనిలో పాల్గొన్నప్పుడు నీకు తెలియకుండా జరిగే కొన్ని ప్రమాదాలను దేవుడు తప్పించువాడిగా ఉన్నాడు. మరి కొన్ని భయంకరమైన స్థలంలో మనం సంచరించి జర్నీ చేసినప్పటికీ, ఎలాంటి స్థితిలో మనం ఉన్నప్పటికీ నిత్యము దేవుడు మన కొరకు ఒక దూతలను ఇచ్చి వారి ద్వారా మనకు రక్షణ కల్పించుతూ ఉన్నాడు. మరి ఈ రోజుల్లో ఏ తల్లిదండ్రులైనా ఎవరైనా కూడా మనం బయటికి వెళ్ళినప్పుడు వారి పిల్లల విషయంలో జాగ్రత్తగా వెళ్ళి రమ్మని చెప్పగలుగుతారు, కానీ మరి వారు మన వెంట రాలేరు, మన కోసం ఎవరిని వారు నియమించలేరు. కానీ ప్రభు కొరకు నువ్వు భక్తుడుగా, మరి ప్రభు బిడ్డగా నువ్వు ఉండి ప్రార్థన చేస్తే నీ ప్రార్థన ఆలకించిన దేవుడు నీకు సహాయం నీ వెంటనే దూతల రూపంలో పంపి నిన్ను ప్రొటెక్ట్ చేయవాడిగా ఉన్నాడు. కావున దేవుణ్ణి నిత్యం జ్ఞాపకం చేసుకోండి. ప్రార్థన పూర్వకంగా మెలకువగలిగి ప్రార్థన చేయండి. దేవుని సహాయం మరియు దేవదూతల సహాయం కూడా మీరు పొందండి. అవి ఉచితంగానే లభిస్తున్నాయి గనక దేవుని కృపకు పాత్రులయ్యి దేవుని నిండు దీవెనలు మీరు పొందుకోవాలని దేవుని దీనదాసుడిగా మిమ్మల్ని కోరుతూ ప్రార్థిస్తున్నాను. ఆమేన్.